ఇన్ని రోజులు ప్రీతి అను ఉదయ్ బయటికి రాకపోవడానికి కారణం ఏంటి చెప్పారా ఏమన్నా మీకు? సార్ ఎవ్వరు బయటికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే డ్రగ్స్ విషయంలో అబ్యూజ్ అయ్యి పాపం అమ్మాయి రీహాబిటేషన్ సెంటర్కి సూసైడ్ దాకా వెళ్ళి రీహాబ్కి వెళ్ళి ఏదో బయటపడింది. తన మానం తను ఏదో బతుకుతుంది. అయినా కూడా నా చెలికెత్త నువ్వు రావాల్సిందే ఇలా చేసి చాలా రోజులు అప్పటికి చేసిన తర్వాత కూడా ఆవిడ వెళ్ళాల. అంతలో మభ్య పెట్టడానికి తానికి లావణ్య దగ్గర ఏమున్నాయి ఈ అమ్మాయికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా? బేసికలీ ఉదయ్ని తమ్ముడు అని చెప్పి దగ్గర తీస్తూ ఉంటుంది. ఆ ఉదయ్ ద్వారా ఈ అమ్మాయి పరిచయము. సరే తర్వాత ఎప్పుడు కంపెనీ కోసం ఈ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి అలా తన పక్కన పెట్టుకుంటూ ఉండేది. అండ్ సేఫ్ సైడ్కి ఎప్పుడో ఉదయ్ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది. ఆ ఫోన్లో ఇక్కడ కూడా మగవాళ్ళకి జరిగే అన్యాయం చెప్తా మీకు. చెప్పండి. ఆ ఫోన్ తీసుకోవడానికి ఉదయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోరా ఆడపిల్ల మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పి తరిమేశారు. కేసు తీసుకోవాలి ఉదయ్ దగ్గర. ఎక్కడ ఫోన్ పోయిందంటే పర్లేదు, అగో ఆవిడ తీసేసుకుంది నాకు ఇప్పించండి ఫోన్ అంటే కేసు కూడా తీసుకోలేదు చెప్తున్నాడు అబ్బాయి. ఇలా ఉంది పరిస్థితి. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ వెల్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ. నేను వెళ్ళి కంప్లైంట్ చేసి తీసుకోలేదు, ఇంకా నన్నే రివర్స్ బెదిరించి పంపించారు. సరే అది అయిపోయింది. ఆ ఫోన్లో వీళ్ళిద్దరు పర్సనల్స్ ఉంటాయి కదా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాను. ఆ పర్సనల్స్ అన్నీ తీసుకొని వాళ్ళతో బ్లాక్మెయిల్ చేయడం, చాలా రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసి చాలా రోజులు అంటే బ్లాక్మెయిల్ అంటే డబ్బులు గుంజడం అని కాదు, రకరకాల పనులు చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. చచ్చినట్టు ఆవిడ ఏం చెప్తే చేయాలి అంటే వాళ్ళకి లోపల కోపం ఉన్నా కూడా మొహమాటానికైనా సరే ప్రేమ నటిస్తూ ఉండాలి. లేకపోతే ఈ విషయం వాళ్ళ అమ్మకి లేకపోతే వీళ్ళ నాన్నకి అది కూడా చేసిందిట. ఉదయ్ వాళ్ళ నాన్న వాళ్ళకిను ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకిను ఇది పెట్టి కాన్ఫరెన్స్ పెట్టి ఇదిగోండి మీ పిల్లలు ఇద్దరు కూడా ఇట్లా తిరిగేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు చెప్తారు. వాళ్ళు ఇంకా దే డిడ్ంట్ డిసైడ్, దే ఆర్ జస్ట్ సీయింగ్ ఈచ్ అదర్. లవ్లో ఉన్నామో లేదా అనేది వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఈ లోపల ఈవిడ పొల్ల పెట్టేసి చూడండి ఇట్లా చేసిస్తున్నారని చెప్పేసి అక్కడే అంటే బేసికలీ ఏదో ఒక గొడవ చేసి దాంట్లో ఒక ఆనందం పొందే మనస్తత్వం అనమాట. ఇలా చేస్తున్న టైంలో సరే ఇవన్నీ జరిగిపోయినాయి. అయినా కూడా వాళ్ళు ఏ రోజు కుక్కిన పెన్నులా పడున్నారు తప్ప బయటికి రాలా. ఎప్పుడైతే నేను వచ్చి మాట్లాడడం మొదలుపెట్టానో ఈవిడికి నాకు రకరకాల దగ్గర నుంచి సమాచారాలు వస్తున్నాయి, రకరకాల లీక్స్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎవరు లీక్ చేస్తున్నాడు అన్నప్పుడు ఈవిడ నేను ఎవరెవరికి తప్పులు చేశాను, ఎవరెవరికి బ్లాక్మెయిల్ చేశాను అన్నీ గుర్తెచ్చుకొని అందరికీ ఫోన్లు కొడుతుంది. ఈవిడ చాలా చాలా దాంట్లో ఎంత యాక్యురేట్గా ఉండే మీకు తెలీదు. 150 మంది మీడియా వాళ్ళు ఉంటే 150 మందికి ఫోన్లు చేస్తుంది. ప్రతి ఒక్కరికి తమ్ముళ్ళ గురించి చెప్తుంది, అన్నీ చూస్తుంది. అంత ఓపిక అంత టైం ఉంటుంది ఆవిడకి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. చెప్పండి. సో అలా ఈ అందరికీ ఫోన్ చేసి నువ్వు కనుక దీంట్లోకి ఏమన్నా పొరపాటును కూడా వచ్చావు అంటే నేను ఎందుకు వస్తాను, నా మాన నేను ఉంటున్నాను, నన్ను లాగ్ దీంట్లో అని చెప్పి ప్రతి ఒక్కరు అలా చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ తన డౌట్ ఏంటంటే వీళ్ళు ఎవరన్నా ఇచ్చారంటే వాళ్ళని ఎంత గట్టిగా బెదిరించవచ్చు. సో మొన్న రాత్రి ఏం చేసింది, ఈ అమ్మాయి పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రీతి పేరు మీద దాంట్లో వీళ్ళ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వీడియోస్ అవి పెట్టి వాళ్ళకి లింక్ పంపించి చేస్తుంది అనమాట. వాళ్ళు భయపడిపోతున్నారు, ఏంటిది ఇప్పుడు ఎందుకు చేస్తుంది అంటే నేను ఎందుకు చేస్తున్నాను, నేనేం చేయట్లేదు, నీ ఫోన్ ఎవరికో అమ్మాయికి ఇచ్చేసాను, ఆ అమ్మాయి చేస్తూనే ఉండొచ్చు అంటే షీ యాక్సెప్టెడ్ దట్. ఆ రికార్డ్ కూడా ఉంది మన దగ్గర. అతని ఫోన్ నేను తీసుకొని నేను వేరే అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి చేస్తుండొచ్చు అంట. సరే వాట్ ఎవర్ వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఐడి అంతా తీసుకొని సైబర్ వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆవిడ ఏంటంటే ఆవిడ కామ్గా ఉండింది అనుకో, వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు, ఎందుకులే మన గోల దీంట్లో రుచిలో ఇన్వాల్వ్ అవ్వడం. వాళ్ళకి ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఏం చేసినా ఎన్నాళ్ళైనా మనకి ఇలా బెదిరింపులు ఉంటూనే ఉంటాయి, మనం ఏదో రోజు ఈ పెంటను వదిలించుకోకపోతే జీవితకాలం ఇలా బానిసలా బతకాల్సి వస్తుందని వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయి ఫస్ట్ ముందుకు రావడానికి అనుకోలే, ఫోన్లో మాట్లాడతాను నేను అని చెప్పింది. అబ్బాయి నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పాడు. సరే అబ్బాయి వచ్చాడు, అమ్మాయి ఫోన్లో మాట్లాడింది. అక్కడ మాట్లాడినవరే అక్కడ సగం మాట్లాడేటప్పుడు వీళ్ళు కూడా అవతల ఆయన నోరేసుకోబడిపోతాడు, యువతల పక్క ఈవిడ డ్రామాలు ఈవిడ హడావిడి అంటే బేసికలీ మాట బయటికి రాకూడదు, టాపిక్ డైవర్ట్ అయిపోవాలి. ఇంకా లేకపోతే ఇంకా నా కుటుంబంలో ఏం జరిగింది ఇలాంటివన్నీ తీసుకొస్తుంటారు.